సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం బోర్పట్ల గ్రామ శివార్లోని ఏపిటూరియా యూనిట్ 1 పరిశ్రమలోని మంగళవారం 12 గంటల సమయంలో మధ్యాహ్నం విషాద ఘటన చోటు చేసుకుంది. హత్నూరు మండలం బోర్పట్ల గ్రామానికి చెందినటువంటి కొప్పల నరసింహులు 35వ గ్రామ శివార్లోని పరిశ్రమల్లో ఎప్పట్లాగే విధులు నిర్వహించేందుకు మంగళవారం ఉదయం వర్షంలోకి వెళ్లారు. ఇక మధ్యాహ్నం సమయంలో పరిశ్రమల్లోని విధులు నిర్వహిస్తూ ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తోటి కార్మికులు తెలియజేశారు. పరిశ్రమలోని కార్మికుడు నరసింహులు మృతి చెందినప్పటికీ సంగారెడ్డి సమీపంలోని ఎంఎన్ఆర్ ఆసుపత్రికి తరలించి వైద్యం చేస్తున్నట్లుగా సమాచారం చేశారు. అయితే పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యానికి నిరసనగా మృతదేహాన్ని అంబులెన్స్ లోని పరిశ్రమ వద్దకు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మృతి చెందిన కార్మికుని కుటుంబానికి పరిశ్రమ యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పరిశ్రమలోని కార్మికుడు మృతి చెందితే కుటుంబాలకు సమాచారం ఇవ్వకపోవటం ఏమిటని గ్రామస్తులు నిలదీశారు. మృతుడికి భార్య అనిత, ఇద్దరు కూతుర్లు రక్షిత, హర్షితలు ఉన్నారు. గ్రామానికి వెళ్లే రోడ్లపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బైఠాయించి నష్టపరిహారాన్ని వెంటనే పరిశ్రమ యాజమాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి నష్టపరిహారం ఇప్పిస్తామని జిన్నారం సిఐ వేణుకుమార్, ఎస్ఐ సుభాష్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ సుభాష్ పేర్కొన్నారు. తినోడు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాడు. ఎవరైనా బాధపడుతుంది అయితే అది ఎవరైతే మాట్లాడాలి కూడా ఆ పద్ధతిని తీసుకోండి. పెద్ద మనిషి మాట్లాడు పెద్ద మనిషి మాట్లాడతారు. ఉన్నారు అన్నీ ఉన్నారు. నాకు తోచింది నేను చెప్పిన నీ ఇష్టం. ఇక నేను పక్కకి జరుగుతున్నా వాళ్ళతో నువ్వే మాట్లాడుతున్నా ఏమన్నా చేసుకో. ఇప్పుడు ఆయన మాట ఒక మాటతో ఇదాకా వచ్చింది. ఇంకొక 10 నిమిషాలు కేటాయిస్తే అయిపోతుంది. నేను అదే చెప్తున్నా వాళ్ళ ఇప్పుడు మీకు గౌరవం ఇచ్చాం కదా సార్. మీరు చెప్పినందుకు మీకు కాదన్నమా సార్. మీరు ఆడ నిలబెట్టుకోవాలి, అక్కడ జరగవద్దు అని చెప్పి మీరు జరిగినమ్మా. మీరు చెప్పిన తర్వాత కనీసం ఇక్కడ నుంచి అక్కడ మళ్ళీ ఇంతకుముందు అన్నారు మీ గౌరవం ఇచ్చిన వాళ్ళు అంటే చెప్తున్నా మళ్ళీ అదే మాట ఆయన విజయభాస్కర్ రెడ్డి చెప్తూ వచ్చిందండి. విజయభాస్కర్ రెడ్డి కానీ మాకు మీరైనా అందరూ కూడా మాకు సమానమే. మీకు పెద్దరికం గౌరవం ఇస్తాం. రమ్మా సార్, వాళ్ళ వీడికి రమ్మను. మేము డిస్టర్బ్ చేయం. ఇంతమంది ఇక్కడ ఉంటాము, చెప్పండి.
నేను రామ్ బై అరే మీరు నిల్చోండి సార్. ఏమేమి నిల్చుంటా బై నువ్వు మాట్లాడతావు మాట్లాడు ఇంతమంది మేము డిస్టర్బ్ చేయం సార్. మీకు కాదంటలేం కదా మేము డిస్టర్బ్ చేస్తాం. మీరు మీరు ఇక్కడ జరుగుండా మీరు ఇక్కడ ఓ విఠల్ మీరు ఇక్కడ రండి పిలవండి సార్. మేము వీళ్ళందరినీ పక్కన అందరు పక్కనే ఉంటారు.